గమనిస్తేనండి గొప్ప ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చండి. ఈ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఒక కానుక ఎంత గొప్ప వీలుగలు చేస్తుందో సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16, 21వ అధ్యాయం 14, కీర్తన 76, 11 చదవండి ఒకసారి. త్వరగా ఒక అద్భుతమైన మాటను చదివి త్వరగా ముగిద్దాం. ఒకను ఇచ్చు కానుకలు వాను వీలు కలుగ చేయను, గొప్ప వారి ఎదుటికి తీసుకుపోతాయి. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు ఇచ్చే కానుకటండి మార్గాలను ఏం చేద్దట, వీలు కలిగిన మార్గాలను తెరుస్తుంది. నువ్వు ఏ పని తలపెట్టినా ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. ఒక ఆయన అనుకున్నాడట, నేను దశంభాగం నాకు వచ్చే కానుకలు ఏవి కూడా పాస్టర్ గారికి మందిరానికి ఇవ్వనండి. నాకు ఎవరైతే పేదోళ్ళుగా కనపడతారో, ఎవరైతే లేనోళ్ళుగా ఉంటారో, ఎవరైతే దిక్కుమాలుగా ఉంటారో వాళ్ళకి పంచేస్తానని పనిచేసేవాడు. ఇలా 2 సంవత్సరాలు చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు చేశాడు. 3వ సంవత్సరం అతని వ్యాపారంలో తీవ్ర నష్టం రావడం జరిగింది. ఇది తీవ్ర నష్టం రావడం అయినా లెక్క చేయలేదు. 1 సంవత్సరం అతను కనుక్కున్న పనులు ఏమి కూడా జరగలేదు. మందిరానికి వస్తున్నాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు కూడా నాలాంటి పాస్టర్ గారు ఏం పట్టించుకున్నాడు కాదు. అతని 4వ సంవత్సరంలో అతనికి అర్థమైపోయింది, నేను దేవుని పని చేయడం నేను మానేశాను. నేను ధర్మకార్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి ధర్మకార్యాలు, వ్యవహారాల్లో ఈ దేవుని పనులు అనుకున్నాను. దేవుని పనులు వేరుగా ఉన్నాయి. ఒక దైవజనుడు ఒక ఆదివారం వాక్యం చెప్పాడట. ఇలాగే ఈ వాక్యాలు ఎత్తిపెట్టుకుని, ఎవరు దేవుని నిమిత్తము దైవ కార్యముల నిమిత్తము తమ ధనమును, తమ సమయమును, తన జ్ఞానమును, తమకున్న సమస్తమును వినియోగిస్తూ దేవుళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు, వారు దేవుని మందిరములకు తీసుకుని వస్తూ ఉంటారు. అతి వారిని దేవుడు దీవిస్తాడని దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎత్తిపట్టి చెప్పారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాశారండి. అది మన సంఘ బిడ్డలందరూ పాటిస్తున్నారు. కొంతమంది ఒకవేళ ఎవరైనా పాటించకపోతే ఇక్కడి నుంచి పాటించండి. చాలామంది ఇదివరకే పాటిస్తున్నారు మన సంఘ బిడ్డలో. ఎలాంటి వాక్యం అంటే అది చదువు. 2వ దినవృత్తాంతములు 31:10. 2వ దినవృత్తాంతములు 31:10. అమ్మా, యెహోవా మందిరములోనికి జనులు, గట్టిగా చదవండి అమ్మా, కానుకలను తెచ్చుట. అమ్మా, జనులు కానుకలు తెచ్చిన మొదలుపెట్టినప్పటి నుండి ఎప్పటి నుంచి ఎక్కడికే? రోడ్ల మీదేమో, రోడ్ల మీద కాదు, రోడ్ల మీద చేయొచ్చు. దానికి లెక్క ఉంది. అది అడగాలి అయ్యగారుని. మన లెక్క తీసుకుని రోడ్ల మీద చెప్తే ఎలాగా? రోడ్ల మీద కాదు, మందిరములోనికి. మరలా చదువు తల్లి, బాగానే స్పష్టంగా తెలుగు. అది అలా వినబడాలా? యెహోవా మందిరములోనికి. అది జనులు కానుకలు తెచ్చడం మొదలెట్టి నుంచి ఏమైంది? మేము సమృద్ధిగా భోజనం చేయించు వచ్చాము, చాలా మిగులుతుంది. అప్పుడు అర్థమైందంట. మాస్టర్ గారు చీవాక్యం చెప్పారు, నాయనా మీ ఆశీర్వాదాలు అక్కడెక్కడ కాదురా, మొట్టమొదటిగా మీ ఆశీర్వాదాలు ప్రభువు సన్నిధిలో చూపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు పేరు వస్తుంది, పేపర్లో పేరు వేయాలి. నేను అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ధర్మకార్యాలు చేస్తాను. పలానా వారు రాజ్పాల్ గారు పలానా గుడ్డివాడికి 20 దుప్పట్లు పంచారు, రాజ్పాల్ గారు పలానా ఏరియాలో 100 కార్యాలు పంచారు. పేపర్లో పేరు రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. మరి దేవుడి పని ఎప్పుడు చేశారా? నువ్వు దేవుడి పని ఎప్పుడు చేశావా? దేవుని మందిరంలో ఏ కార్యాలు ఉన్నాయి? నీ పేరు మీద ఒక పనిముట్టు ఉందా? నీ పేరు మీద ఘనమైన కార్యం, దేవుని కార్యం ఏదైనా జరిగిందా అని దేవుడు ప్రశ్నిస్తే నేను చెప్పగలనా? ఉంటుందండి? ఉండదు. ఎవరైతే దేవుని మందిరంలోనికి సమృద్ధిగా ఎప్పుడైతే కానుకలను తీసుకుని వచ్చారో, సమర్పించారో, ఇంకా మీ కుటుంబాలు ఎలాగ ఉంటాయంటే అప్పటి నుంచి తిండికి కానీ బట్టకు కానీ మరి దేవునికి లోటు లేకుండా దేవుడు నడిపిస్తాడు. ఆశీర్వాదాన్ని దేవుడు మందిరంలో ఉంచాడు. నీ గిన్నె నిండి పొర్లిన తర్వాత చేసిన పనులవి. నీ గిన్నె నిండలేదు, అప్పుడే వచ్చేసింది, బయట పరిగెట్టేలా.
ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని కార్యాలు దాగి ఉన్నాయి. అప్పటి నుంచి ఏమిటండి, మేము దేవుని మందిరములో కానుకలు చెల్లించడం ప్రారంభించిన మొదలుకొని ఇంకా మా గృహాలు ఎలాగుందంటే ఆహార సమృద్ధి, ధనవృద్ధి అగుచిపోతూనే ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఆ వ్యక్తి వ్యాపారవేత్త అనుకున్నాడు, అయ్యో బాబోయ్, నేను ఆశీర్వాదం ఇలాగ చేయడం అనుకున్నాను, కానీ ఆశీర్వాదంతో దేవుని మందిరంలో దాగి ఉందని. అప్పటి నుంచి దేవుని సన్నిధికి, దేవుని యాజకునికి, పాస్టర్ గారికి ఒక కుడి భుజంగా మారిపోయాడటండి. అప్పుడు చెప్పాడట, అయ్యగారు మీకు ఏదైనా అవసరం ఉంటే సంఘంతో చెప్పకండి, అయ్యగారు మీకు ఏదైనా అవసరం ఉంటే సంఘంతో చెప్పొద్దండి, అయ్యగారు నాకు చిన్న ఫోన్ చేయండి, చిన్న మెసేజ్ పెట్టండి, మీకు ఏ అవసరం ఉన్నా నేను తీరుస్తాను, మీకు కుడి భుజంగా ఉంటానని కుడి భుజంగా మారిపోయాడట. అలాంటి కుడి భుజాలు కావాలి, అలాంటి వ్యక్తులుగా మనం మారాలి. అలా మారితే నువ్వు దేవునిలో ధనవంతుడివి. నువ్వు దేవునిలో ధనవంతుడిగా మారాలంటే నీకున్నది దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం. అలాగూ అర్పిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కుమారుని ఇచ్చేస్తే వదిలేశాడా? ఆ కుమారుని ఎలాగ ప్యాంపరింగ్ చేసిన చూడండి. ఒకసారి చదువుదాం దేవుని గ్రంథంలో. 2:19 వచ్చిన చదువుతల్లి. 2వ అధ్యాయం 19 వచ్చినేమో. సమయలు, మొదటి సమయలు. అవును తల్లి, అవును. చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చి వచ్చిన ప్రతి సంవత్సరం వస్తుంది. ఒరే నాన్న, ఎలా చేస్తున్నావు? పరిచర్య బాగా చేయి, అయ్యగారికి ఉపయోగపడు. నువ్వు దాని కొరకే నువ్వు పుట్టావు, దాని కొరకే నేను కొన్నాను, నిన్ను తల్లినే. కానీ నీ తల్లి, నీ తండ్రి అంతా కూడా దేవుని మందిరంలో ఉన్న ఏలీ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలీ కుమారులు పాడైపోయారు, ఏలీ కుమారులు దేవుని మందిరానికి దూరం అయిపోయారు, ఏలీ కుమారులు దేవుని మందిర పరిచర్యలు లేరు. దేవుని మందిర పరిచర్య దూరం అయిపోతున్న తరుణములు ఆ తల్లి గమనించి, ఇక నుంచి నీవు ఏలీకి, దేవునికి అనుసంధానకర్తగా ఉండాలి. నువ్వు ఆయన పిలిస్తే నువ్వు వెంటనే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. అబ్బా, ఎంత గొప్ప తల్లి అండి, ఎంత ప్రేమను చంపుకుందే. అంగీ కుడుతూ, ఇప్పుడంటే మిషన్లో ఉన్న సకితం కుట్టేస్తున్నారు, కానీ ఒక అంగీ, ఒక స్వెటర్ కుట్టాలంటే ఎన్ని రోజులు పట్టేదని టైము? కనీసం 4 వారాలు 5 వారాలు పట్టేది. ఒక అంగీ తన చేత్తని కుడుతూ, అతని ఆలోచనలతో, అతని తలంపులతో ఉంటూ, తన కొరకు ప్రతి ఏటా తన దగ్గరికి వెళుతూ మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ తనని ఒక మంచి దేవునికి ప్రయోజకుడుగా మార్చేసిన కారణంగా హన్నాను దేవుడు తన హృదయంలో పెట్టేసుకుని, ఇలాంటి వ్యక్తికి ఒక్కళ్ళని కాదు 3 కొడుకులు ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందిని ఇచ్చాడండి? 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా 3 కొడుకులు, 2 కుమార్తెలు. ఇంకేంటండి? గుడ్డోలా? ఎంతమందికి అన్నది? 6. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 కొడుకులు, 2. ఒక్కటి దేవుడికి ఇస్తే 5 దేవుడు తిరిగి వీడికి ఇచ్చాడండి. అది గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం పాస్టర్ గారినో, పాస్టర్ గారి ఫ్యామిలీనో మీరు చూడకండి. అస్సలు దేవుని పని అనేసరికి అది దేవుడిది, అంతే, కేటాయించడమే. దేవునిగా కేటాయించి నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు ఒక మొక్కు చూడు. దేవుడు కార్యం దాన్ని ఏం చేస్తారండి? సఫలం చేస్తాడు. ప్రతి ఒక్కరు దేవుని గ్రంథంలో దాగి రాసిన వారందరూ కూడా చేసిన కార్యాలు అవే చెప్పాడు. మొదటి దినవృత్తాల గ్రంథంలో 2:37 చెప్పాడు, మేము దేవుని మందిరములో కానుకలు వేయడం ప్రారంభించాము. అప్పటి నుంచి మా కుటుంబాలలో ఏ లోటు లేకుండా దేవుడు సమృద్ధితో నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత మందిరంలో అనేక మంది కుటుంబాల వారు ఎంతగానో దేవుని కార్యాలు జరిగిస్తూ ఉండేవారు. నా నోటంట ఒక మాట రావడం వెంటనే సమ్మతించేవారు. కొత్త మందిరంలోకి వచ్చాం, మమ్మల్ని చూశారు, అమ్మ బాబు ఇంకా ఇప్పుడు ఎలా కట్టారంటే ఇంకా ఈ చెత్త ఇంకెంత కట్టేస్తారని ఆగిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా దేవుడు ఏం చేస్తాడండి? ఆగిపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక క్రొత్త ద్వారాలని, నూతనమైన ద్వారాలను దేవుడు ఏం చేస్తాడండి? తన నిమిత్తం దేవుడు తెరుస్తాడు. ఒకవేళ మీరు చేయకపోతే మీతో ఎలా చేయించాలో ఆయనకి బాగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు దేవునిలోనే ఉన్న వాళ్ళుగా మనం మారిపోవాలంటే మనకున్న ధనమును, మనకున్న సమయమును, మనకున్న సమస్తమును అనుగ్రహిస్తూ అవసరమైతే మన కడుపున పెట్టిన బిడ్డలను కూడా దేవుని సన్నిధిలో మలచడానికి మనం ఏం చేయాలంటే
ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము ఆయన వారం అండి, మనము ఆయన వారము, ఆయన మేపే ప్రజలము, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. మనందరం ఆయన వారము, మనందరం ఆయన వారం. ఆయన కొరకు ఏది చేసినా తక్కువేనండి, ఆయన కొరకు ఏది చేసినా తక్కువే. మా కుటుంబం మేము అనుకుంటాం ప్రభు కొరకు మనం ఏం చేసినా తక్కువ. మన కొరకు పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రాజ్యం ముందు మనం ఇచ్చేవేంటి ఎంత వేపాటివే. ఆ మహిమ రాజ్యం ముందు ఆ బంగారు వీధులు, శృంగారు వీధులు, సుఖకరమైన సౌఖ్యకరమైనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఈ దేన శరీరమును మహిమ గల శరీరమును సమరూపం గలగా మార్చబోతున్నాడు. క్రీస్తు యేసు రక్షణను మనం నడిపించబోతున్నాడు. ఉన్నతమైనటువంటి ఒక మంచి ప్రదేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ భూప్రపంచం ఎంత శుద్ధంగా ఉంటే ఆయన సృష్టించిన పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ గొప్ప పరలోక రాజ్యంలో ఉండాలంటే నీ ప్రేమను చూపించాలి విస్తారంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి దేవుడు అడిగాడా బంగారం తెమ్మని? పుట్టగానే బంగారం తెచ్చారు, పుట్టగానే సాంబ్రాన్ని తెచ్చారు, పుట్టగానే బోళం తెచ్చారు. దేవుడు అడిగాడా? కానీ దేవునికి వీలు కలిగించేది మనం ఇచ్చే కానుక. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడబిడ్డ లేక 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 పుట్టిన ఆడబిడ్డని. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇవ్వడానికి ఎవరైనా తెగిస్తారో చెప్పండి? అందమైన బిడ్డ, అందులోని వయసులో ఉన్న బిడ్డ ఎవరిస్తారు చెప్పండి? ప్రభువా నేను ఒక యుద్ధానికి వెళుతున్నాను, నన్ను వాడుకుంటున్నారు ఈ జనాంగం అంతా, నేను వెలివేయబడ్డవాడను, నన్ను ఎవరు కూడా లెక్క చేయాలి, వేష్యకి పుట్టానని, వేష్య సంతానమని, నా దగ్గర ఏ తలాంతు లేదు, నన్ను గెంటేశారు. మరలా నా దగ్గరికి వచ్చి ఒరే బాబు నువ్వే యుద్ధం చేయాలరా నాన్న, నువ్వే మమ్మల్ని కాపాడాలని మరలా నా దగ్గరికి వచ్చారు. వాడిని క్షమించి, నన్ను తిట్టినా నన్ను వేధించిన మరలా వాటితో సమ్మతించి నేను యుద్ధానికి వెళుతున్నాను నాయన, నా దగ్గర శక్తి లేదు, బలం లేదు, ఒకవేళ ఈ యుద్ధములో నాకు విజయాన్ని కలిగిస్తే నా ఇంటి ద్వారము నుండి మొట్టమొదటిగా నాకు ఎదురుగుండా ఏదైతే వస్తుందో దానిని నీకు దహన బలిగా ఇస్తానని అనేటువంటి ఒక గొప్ప న్యాయాధిపతి చెప్పగానే దాన్ని బట్టి దేవుడు ఏమి ఇచ్చాడండి చెప్పాలి. కానుకను బట్టే ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా లేదా? కానుకను బట్టే నీ విజయం ఆధారపడి ఉంటుంది. ఇంకా శాసనం చెప్పాలంటే సమయోలను మొక్కుకోకపోతే సమయోలను దేవుడు ఇవ్వడు. అది ఏం మొక్కుపోతే ఎవడు, మొక్కుపోతే ఎవడు, మొక్కుకుంది కాబట్టే ఇచ్చాడు. శ్రేష్టమైన బలి అర్పించాడు కాబట్టి హేబేలుని దేవుడు ఏం చేశాడండి? కటాక్షించాడు. యాకోబుని ఎందుకు కాపాడాడంటే ఇదిగో నేను వెళ్ళి ప్రయాణములను క్షేమాన్ని దయచేసి అన్ని కలిగిస్తే ఇదిగో నిలబెట్టిన రాయి మందిరం అయిపోద్ది, దక్షిణ భాగం నేను ఏం చేస్తాను చెల్లించేస్తాను. అందుకంటేనే అక్కడ సాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందమ్మ అంటే నేను చెప్పాను చాలాసార్లు, ఎందమ్మ అంటేనే నేను దీవించడం ఉపయోగం చెప్పండి. నువ్వు ఇల్లు కట్టేసుకోవాలి, ఇల్లు కట్టేస్తే ఎవరికి ఉపయోగం? నీ పిల్లోని ఇచ్చేయాలి, పిల్లోని ఇస్తే దేవుడికి ఉపయోగం ఏంటి? ఈయనకేంటి? నీకు అన్నీ ఇచ్చేస్తే ఈయనకేంటండి? మరి ఈయనకేంటో కూడా చెప్పాలి కదా నువ్వు. నీకు ఉద్యోగం ఇచ్చేస్తే నీకు ఈయనకేంటి? నీ వ్యాపారాన్ని లక్షల్లోంచి కోట్లకి కోట్లకి వేల కోట్లకి తీసిపోతే ఈయనకేంటి? ఈయనకి మహిమేంటి? అది అడుగుతాడు దేవుడు. ఒరే నాన్న నిజమే నేను లక్షలో తీసిపోతాను, నాకు ఏటో అని అడిగితే చెప్పాలి నువ్వు. ఆయనకి ఏంటో, ఆయనకి ఏ విధంగా నువ్వు ఉపయోగపడతావో, ఆయన కార్యాలు ఎలాగ చేస్తావో, ఆయన కొరకు నువ్వు ఎలాగ జీవిస్తావో, నీకు వచ్చిన దానిలోంచి దేవుని పనికి ఎలా కేటాయిస్తావో ఒక మాట ఆడితే అప్పుడు ఏమవుతుందండి? కలుగుతుంది. కట్నాలకి భోజనాలకి లింకెడేస్తారు చాలామంది. భోజనం ఖర్చు వేరు, కట్నం వేరు. పెళ్ళి అవ్వాలంటే ముందు భోజనం ఖర్చులు అంటే కట్నం అండి. పెళ్ళి కుదరాలంటే ఏది కుదరాలి? కట్నం కుదరాలి. భోజనం ఖర్చు అండి చాలా, ఒక 5-4 లక్షలు ఎట్టేస్తామండి భోజనాలండి అంటే కుదరదు. నువ్వు 10 లక్షలు ఎట్టేట్టు ముందు పిల్లకి ఏమి ఇస్తావు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పెళ్ళి కుదరాలంటే, ఆ పెళ్ళి జరగాలంటే ఇదిగోండి నేను 10 లక్షలు ఇస్తాను, లేదా 5 లక్షలు ఇస్తాను, 4 లక్షలు ఇస్తానని అది ఒక్కని ఇస్తే అప్పుడు తర్వాత భోజనాలు. నువ్వు 20 లక్షల భోజనాలు పెట్టుకుంటావు, 40 లక్షల భోజనాలు పెట్టుకుంటావు, నీ సంగతి. భోజనాలు దీనికి లింక్ అవ్వదు. అలాగే దేవుణ్ణి నిన్ను దీవించాలంటే, దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుని ఫలప్రదం చేయాలంటే, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలంటే, నీకు జ్ఞానం ఇస్తే ఏటమ్మా? నువ్వు పాస్ అయితే ఏంటి? నువ్వు ఇల్లు కట్టుకుంటే ఏంటి?
నువ్వు ముందుకు సాగితే ఏంటని దేవుడు అడుగుతాడు. అప్పుడు దేవుడికి సమాధానం చెప్పే నీ కోరిక చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి వెళుతున్న సమయంలో చెబుతున్నాడు, ప్రభువా ఈ యుద్ధములో నేను నెగ్గితే, విజయాన్ని సాధిస్తే, ఇదిగో నా ఇంటి నుండి ఏదైతే మొట్టమొదటిగా కనబడుతుందో దాన్ని దహన బలిగా ఇస్తానన్నాడు. ఓకే, షబాష్. యుద్ధంలో విజయం ఎదురు అబ్బాయి ఇచ్చాడు దేవుడు. దేన్ని బట్టి? మొక్కుబడిని బట్టి. అప్పుడు ఏం చేయాలి? ఎదురుకుంటే ఎవరు వచ్చారండి? పిల్లి వచ్చిందా? ఎదురుకుంటే కుక్క వచ్చిందా? ఎదురుకుంటే సైనికుడు వచ్చాడా? ఎదురుకుంటే ఎవరు వచ్చారు? సాక్షాత్తు తన గారాల పట్టి, సాక్షాత్తు తన ఆశల పట్టి, సాక్షాత్తు తన ప్రేమకు చిహ్నం, సాక్షాత్తు గారాల కూతురుగా పెంచుకున్నటువంటి యెఫ్తా కుమార్తె తండ్రి విజయం సాధించాడని నాట్యం చేస్తూ డాన్స్ వేసుకుంటూ విజయోత్సాహంతో వస్తున్న వేళలో అతడు కూడా గుర్రం మీద చూచిన వాడే నిశ్చేష్టుడైపోయి పడిపోయాడట. నరాల ఊపిరి. నా తల్లి నన్ను ఎంత బాధకు గురి చేసావురా. నా హృదయం తల్లడిల్లిపోతుంది. నాకు సంతోషం లేదు. నేను విజయం సాధించాను ఆనందం నాలో లేదు. నేను చూడగానే నరాలను ఆగిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం కాలో అర్థం కావట్లేదని తల్లడిల్లు ఆలిపోతున్న సమయంలో ఆ కుమార్తె ఓదారుస్తుంది. నానా నానా నానా, నువ్వు యెహోవాకు మాటిచ్చావా? అయితే అస్సలు ఎట్టి పరిస్థితులను కూడా నువ్వు మాట వెనక్కి. నా తండ్రి ఓడిపోవడానికి వీల్లేదు. నా తండ్రి దేవుడి దగ్గర ఓడిపోకూడదు, జనుల దగ్గర కూడా ఓడిపోకూడదు. నిన్ను గెలిపిస్తున్నానా, నాకు కాస్త టైం. నువ్వు దేవునికి ఏ మాట అయితే చెల్లించావో ఆ మాట ప్రకారంగా చెయ్యని సెలవిచ్చినటువంటి యెఫ్తా కుమార్తె యెఫ్తా కూడా అదే విధంగా జరిగించాడు. ఇక్కడ హన్నా యెఫ్తా ఇద్దరు కూడా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి కార్యాన్ని, ఎవరూ చేయలేని కార్యాన్ని, భూమి మీద ఉన్న ఎవరూ కూడా ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యతను ప్రభువు సన్నిధికి అర్పించలేరు. వారు పరలోక రాజ్యములో ఉన్నత అనుభవంలోనికి మహిమలో వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరయ్యా మహిమలు ఉన్నాయి దేవుని స్థానంలో? దగ్గరగా ఉంటారంట కొంతమంది, సింహాసనం దగ్గరగా, సింహాసనంకి ఎక్కడో ఉండేవాళ్ళు కొంతమంది. అసలు పరలోక రాజ్యం దొరకడమే కష్టం. ఒకవేళ దొరికిందనుకోండి, మహిమస్థానాన్ని సంపాదించడం ఇంకా కష్టం. దేవుని మహిమకు దగ్గరగా ఉండాలంటే ఎవరూ చేయలేని కార్యాన్ని నువ్వేం చేయాలి చెప్పాలి? ఎవరూ చేయలేని కార్యాన్ని నీవు చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాట బాగా వెళ్తుంది అంటున్నారు. మన పాట బాగా వెళ్ళినా కారణం ఏంటి చెప్పండి? మ్యూజిక్ కాదు, అందులో లిరిక్. ఏసు పుడితే అన్నారు. నేనేమన్నాను? అసలు ఏసు పుట్టకపోతే ఎట్రా అబ్బాయి అన్నాను. అంతే, అది అయిపోయింది. అందుకే పోయింది. ఎవరో చేయలేని కార్యం నువ్వు చేయి. నువ్వు చేసిన కార్యం ఇదివరకు ఎన్నడూ ఎవరో చేయకూడదు. నువ్వు చేసినట్టు ఎవరో చేయకూడదు. నువ్వు పొందినట్టుగా ఎవరో పొందకూడదు. నువ్వు అనుభవించినట్టు ఎవరో అనుభవించకూడదు. అలాంటి గొప్ప ఆలోచనతో దేవుని కార్యాన్ని నేను చేస్తానని దేవుని ముందుకు వచ్చి దేవుణ్ణే గమనిస్తూ దేవునికే ఇస్తున్నట్టుగా నువ్వు చేస్తే, ఇక్కడ చేశారు చాలామంది, నేను చెప్పని వాళ్ళ పేర్లు. కనని గర్భాలను దేవుడు ఏం చేశాడండి? ఓపెన్ చేశాడు. వ్యాపార నష్టం కిందకి అయిపోయింది. ఆ వ్యాపారాన్ని దేవుడు ఏం చేశాడంటే పైకి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటు తోచని పరిస్థితులు, దిక్కు తోచని స్థితిలో, మాకు ఏ దారి లేదండి అయ్యగారు, ఇంక ఇదే దారి, ఇదిగో మాకున్నాయి, ఇలా ఇచ్చేస్తున్నాం. అమ్మా నీకు ద్వారం తెరవబడుతుంది. యేసుక్రీస్తు నామములో దేవుడు నీ కార్యం చేయబోతున్నాడు. సమాధానం కలదని దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిలోనే పని అయ్యగారండి, పని అయిపోయిందని జరగదనుకున్నాండి అయ్యగారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పొద్దన్నావు. ఇలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి దాని కారణం తెలుసా? ఒకని కానుక వానికి వీలు కలుగు. నువ్వు దేవుల్లో ఉన్నవాడుగా మారతావా లేదా వేరేగా నువ్వు జీవిస్తావో చాయిస్ నీదే. కానీ ఈరోజు తెలుసుకో, పలహారం పంచడమో, 7 వారాలు అరటిపళ్ళు పంచడమో, 7 వారాలు మిచ్చిరి పంచడమో, వచ్చిన వాళ్ళందరికీ టీలు ఇవ్వడమో ఇవి దేవుని కార్యాలు కావు. నువ్వేదైతే సిద్ధపరిచి యాజకునికి కనబరుస్తున్నావో, దేవుని మందిరానికి స్థిరమైన పనులు కలిగిస్తున్నావో అవి దేవునికి సంబంధించినవి, దేవునికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మ కార్యాలు వేరు, దేవుని కార్యాలు వేరు. వీటి యొక్క వ్యత్యాసం గుర్తించి దేవుని పని జరిగించండి. ఎందుకంటే దేవుడు ఇది ఆజ్ఞ, ఇది ఖండితంగా చెప్పాడు, ఇది చేయమని చెప్పాడు. కాబట్టి నా దేవుడు చెప్పాడు కాబట్టి మీతో తెలియజేస్తున్న అట్టి విధంగా చేసి దైవాశీర్వాదాలు సంపాదిద్దాం. అందరూ తల్ల వంచండి. పరిశుద్ధుడ ప్రేమ గల మా పరలోకపు తండ్రి,
ఈ రోజున హన్నా ద్వారా, అవును ప్రభు, కృపాసహితమైన అర్పణ, ఎవరూ ఇవ్వని అర్పణ, ఎవరూ చేయలేని అర్పణ, ఎవరూ చేయలేని